ఈ ఇంట్లో నువ్వు పూజ చేయడం కొందరికి ఇష్టం లేదు మధు. వాళ్ళ మాటలు వింటున్నానండి. తన స్థానంలో నువ్వు పూజ చేయటం నీ చెల్లెలు సీతకు కూడా నచ్చదు. తనొచ్చెంత గొడవ చేస్తుందో చూడు. ఇప్పుడు సీత బుద్ధి నీకు తెలిసిపోతుంది. ఏంటి సీత, నీ బదులు మీ అక్క పూజ చేస్తుందని షాక్ అవుతున్నావా? నీ స్థానాన్ని మీ అక్క తీసుకుందని నీకు కోపంగా ఉందా సీత? మధు పూజ చేయటం రేవతికి చలపతికి నచ్చలేదు. నీకు కూడా నచ్చలేదు. మా అక్క చేసే ఈ పూజ గురించి మీకు ఇప్పుడే తెలిసిందేమో. నాకు రాత్రే తెలుసు. ఏంటిది? కవర్ చేస్తోందా? తన షాక్ని కంట్రోల్ చేసుకుంటోందా? రాత్రి మహాలక్ష్మి అత్తయ్య నన్ను పిలిచి పొద్దున్న మీ మధు అక్కతో పూజ చేయిస్తాను అని నాతో చెప్పింది. ఏంటి సీత నువ్వు చెప్పేది? నిజమక్కా, మన మహాలక్ష్మి అత్తయ్య నీ గురించి ఎంతగానో ఆలోచిస్తుంది. నువ్వు కష్టాలతో ఇక్కడికొచ్చావని, త్వరగా నీ బాధలు తీరాలని, సూర్యబావ రిలీజ్ అయ్యి నీకు మంచి జరగాలని, మీ ఇద్దరి జీవితాలు బావుండాలని నీతో పూజ చేయిస్తానని రాత్రే మహాలక్ష్మి అత్తయ్య నాతో చెప్పింది. మరి మాతో ఎందుకు చెప్పలేదు? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? మీరెంత మంచివారండి. నా గురించి అంతలా ఆలోచించారా? అత్తయ్య గొప్పతనం నీకు తెలియదక్కా. నేనింకా అసలు విషయం చెప్పలేదు. అది వింటే నువ్వు డ్రిల్ అవుతావు. ఇది ఇంకా ఏం చెప్పబోతోంది? రాత్రి అత్తయ్య నాతో ఇంకా ఏం చెప్పిందంటే, నీకోసం తన చేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిస్తుందంట. సీత భలే ప్లాన్ చేసింది. మహాను గట్టిగా ఇరికించేసింది. నిజమా అండి? నా కోసం మీరు చేతిలో కర్పూరం వెలిగించుకుంటారా? అంటే అది అప్పటికి నేను చెప్పానక్కా, చేతిలో కర్పూరం వెలిగించుకుంటే మండిపోతుంది అని. కాని అత్తయ్య వినలేదు. నీకోసం ఏమైనా చేస్తాను అంది. మీరు నిజంగా గ్రేట్ పిన్ని. మధు గారి గురించి చెయ్యకూడని సాహసం చేస్తున్నారు. అవునండి, మా అమ్మ నాన్నలు కూడా నా గురించి ఇలా ఆలోచించలేదు. మీరు దేవత లాంటి మనిషి. లే అక్కా, ఈ దేవత ఆ దేవుళ్లకు హారతి ఇవ్వాలి. వెళ్ళి కర్పూరం తీసుకొస్తాను, మీరు రండి అత్తయ్యా. అంత పెద్ద కర్పూరం తెచ్చేవేంటి సీత? ఇది అత్తయ్య తెప్పించిందక్కా. నీ గురించి అత్తయ్య ఎంత ఎక్కువగా ఆలోచిస్తుందంటే, ఈ పెద్ద కర్పూరం ద్వారా మనందరికీ తెలియాలంట. కానీ మరి అంత పెద్ద కర్పూరమా సీత? మా చెల్ల ఏం చేసినా
తనకు తగ్గట్టు గ్రాండ్గా చేస్తుందండి. అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తున్నాను కదా అత్తయ్య. నేను ఏది మర్చిపోలేదు కదా. తగలబెట్టేదా అత్తయ్య? తప్పు సీత, కర్పూరం వెలిగించనా అని అనాలి. అయ్యో సారీ అత్తయ్య, పొరపాటున అన్నాను. పూజలో ఇలాంటి పొరపాట్లు సహజమేలే సీత. త్వరగా వెలిగించు. హారతి ఇవ్వండి అత్తయ్య. ఒక నిమిషం అత్తయ్య, ఆఖరి విషయం మర్చిపోయాను. ఇంకా ఏంటి? అదే రాత్రి మీరు నాతో చెప్పారు కదా, మీరు హారతి ఇచ్చేటప్పుడు నేను పాట పాడాలి అని. నా పాట పూర్తయ్యే వరకు మీరు హారతి ఇస్తానే ఉంటారు అని. ఈ దెబ్బతో మహా చెయ్యి మొత్తం కాలిపోవడం ఖాయం. మహాకు సీత పెద్ద శిక్షే వేసింది. త్వరగా పాడు సీత. పాడుతున్నానండి. జయమంగళం నిత్య శుభమంగళం, మా తల్లి సీతమ్మకు మంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం భక్తజనులకు, భక్తజనులకు. ఆగిపోయావేంటే? పాట అయిపోయిందా? అయ్యో ఇంకా లేదత్తయ్యా. పాడు మరి. ఒక్క నిమిషం అత్తయ్యా. జయమంగళం భక్తజనులకు. ఆ తర్వాత ఏంటబ్బా? త్వరగా పాడి చావే, నా చెయ్యి కాలిపోతుంది. ఇంకా ఎంతసేపే? గుర్తొచ్చిందత్తయ్యా, త్వరగా పాడు. జయమంగళం భక్తజనులకు శుభములు, దయచేయునట్టి మా తల్లి సీతమ్మకు. జయమంగళం భక్తజనులకు శుభములు, దయచేయునట్టి మా తల్లి సీతమ్మ. జయమంగళం. మా అక్క జీవితం బాగుండాలని అత్తయ్య మంచిగా హారతిచ్చింది. అందరూ దండం పెట్టుకోండి. మీది ఎంత గొప్ప మనసు అత్తయ్య. రాత్రి నాతో ఏం చెప్పారు, పొద్దున్న అదే చేశారు. మా అక్కతో పూజ చేయించి మీ చేతుల్లో కర్పూరం వెలిగించుకుని హారతిచ్చారు. మీరు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. పూజ హారతి అయిపోయాయి. ప్రసాదం లేదా సీత? ఎందుకు లేదు బాబాయ్. అక్క, అందరికి ప్రసాదం ఇవ్వు. వదినా, వదినా. మంట, చెయ్యి మండిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. చేతిలో కర్పూరం వెలిగించుకుంటే మంట పుడుతుందని నీకు తెలుసు కదా మహా. సీతతో అలా ఎందుకు చెప్పావు? నేనిక్కడ చెప్పాను, అది నన్ను కావాలని ఇరికించింది. అంటే మధు కోసం నువ్వు కర్పూర హారతి ఇవ్వలేదా మహా? దానికోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కారు కొనేస్తాను, కానీ కర్పూరం చేతులు ఎందుకు వెలిగించుకుంటాను అర్చన? ఇంక నువ్వు మధు మీద ప్రేమతో ఇలా చేసావనుకున్నావు వదినా? కాదు,
నా మీద పగతో ఆ సీత చేసింది. ఈ మంట తగ్గేదెలా? అబ్బా! అయ్యో, మా మహాలక్ష్మి అత్తయ్యకి ఎంత కష్టం వచ్చింది. చెయ్యి మంట పడుతుందా అత్తయ్య? నొప్పిగా ఉందా? ఇదిగో మీకోసం వెన్నపూస తీసుకొచ్చాను. చెయ్యి లేవండి, రాస్తాను. చల్లగా ఉంటుంది. ఏం అవసరం లేదు. గిచ్చి జోలపాట పాడాలని వచ్చావా? అయ్యో లేదత్తయ్య, మీరు మా అక్క మీద చూపించిన ప్రేమకి నా గుండె కరిగిపోయింది. నువ్వు చేసిన పనికి నా చెయ్యి కాలిపోయింది. మీరు నా మీద కోపం చూపించి చెయ్యి ఇవ్వకపోతే ఇంకా మండిపోతుంది. ఇవ్వండి అత్తయ్య, ఇవ్వండి. ఆహా, నేనెంత పుణ్యం చేసుకున్నాను. మా అత్తయ్య చేతికి వెన్న రాసే అదృష్టం కోడలిగా నాకు దక్కింది. నా జన్మ ధన్యమైంది. చచ్చాక నేను డైరెక్ట్గా స్వర్గానికి పోతాను. నాకు మోక్షం వస్తుంది. ఏంటే వెటకారంగా ఉందా నీకు? కావాలని నా చెయ్యి కాల్చి వెన్న రాస్తున్నావా? చచ్చాక నువ్వు స్వర్గానికి పోవాలని బతికుండగానే మహాకు నరకం చూపిస్తావా? అంత పెద్ద కర్పూరం తెచ్చినప్పుడే మేము నిన్ను అనుమానించాల్సింది. కావాలని వదిన్ని బాధ పెట్టావు. నీలాంటి కోడలు ఏ అత్తకి ఉండకూడదు. పెద్దదేని కూడా చూడకుండా అందరి ముందు ఆడుకుంటావా? మరి నాలాంటి కోడల జోలికి ఇలాంటి అత్త రావచ్చా మావయ్య? ఇంట్లో దీపం పెట్టాల్సిన కోడల్ని నేనుండగా మా అక్కతో పూజ చేయించొచ్చా? అందుకని నా చెయ్యి కాలుస్తావా నువ్వు? నన్నే టార్చర్ చేస్తావా నువ్వు? నన్ను మీరు పెట్టే బాధ ముందు ఈ మంట ఒక లెక్క అత్తయ్య. ఈరోజు చెయ్యి కాలినందుకే మీకు ఇంత బాధగా ఉంటే ప్రతిరోజు మీరు నా మనసుని కాలుస్తున్నారు. నాకెంత బాధగా ఉండాలి? శరీరం కాలితే కాసేపే మంటగా ఉంటుంది. మనసు కాలితే ఆ నొప్పి చాలా రోజులు ఉంటుంది. అది మీకు అర్థం కావాలనే ఇలా చేశాను. ఇంకోసారి నన్ను కాదని మా అక్కతో పూజ చేయించారో ఈసారి చేతులు కాల్చను. మీ కాళ్ళు నిప్పుల గుండంలో నడిపిస్తాను. మొక్కుబడి అని చెప్పి ఒళ్ళంతా వాతలు తేలేలా కొరడాతో కొట్టిస్తాను. మీరు చెప్పింది నిజం. నాకు గిల్లడము వచ్చు, జోలపాట పాడటము వచ్చు. నాతోనే గేమ్స్ ఆడుతోంది. దీన్ని ఏం చేయాలి? ఆవేశపడక మహా, మనకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్దాం. ఆ టైం వచ్చే వరకు మనం ఆగకూడదు బావగారు. వెంటనే ఆ సీత పైన రివెంజ్ తీర్చుకోవాలి. అవును వదిన, నీ చేతి గాయం మానకముందే సీత నేర్పించాలి. సీత ఏడుస్తుంటే తన చేతికి కర్చీఫ్ మనమివ్వాలి. దాన్ని ఏడిపించడం కాదు, దాని కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయేంత కష్టాన్ని దానికి రప్పించాలి. నా చెయ్యి కాల్చిన దాన్ని ఒళ్ళంతా కాల్చాలి. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని అది కుమిలి కుమిలి నశించాలి. మధు నా కోడలైన రోజున
సీతకు ఆ శిక్ష పడుతుంది. ఆల్రెడీ మధు మన వైపు వచ్చేసినట్టే మహా. తను మనల్ని నమ్ముతోంది. త్వరగా రామ్ మనసు మార్చగలిగితే మనం రామ్ మధుమితల్ని ఒకటి చేయొచ్చు వదినా. రామ్ మనసు మార్చడంతో పాటు ఆ శివకృష్ణ మనసు విరక్కొట్టాలి. మధుకి ఆ శివకృష్ణ సపోర్ట్ లేకుండా చెయ్యాలి. చేస్తాను, చేస్తా. ఏంటండి ఆలోచిస్తున్నారు? సీతకు ఫోన్ చేయండి, మధు గురించి అడగండి. ఫోన్ చెయ్యి బావా, మధు మనసు మారిందేమో కనుక్కో. హలో నాన్న, ఏంటి పొద్దున్నే ఫోన్ చేశారు? ఎలా ఉన్నావు సీత? బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? నీ గొంతే చెప్తోంది. మధు ఏం చేస్తోంది? నీ మాట అసలు వింటోందా? ఏంటి ఏం మాట్లాడువు? ఏం చెప్పమంటారు? అక్క పూర్తిగా మారిపోయింది. మా అత్తయ్య వాళ్ళని నమ్ముతుంది తప్ప నా మాటలు వినట్లేదు. మధుని మీ అత్తగారు పూర్తిగా తన వైపు తిప్పుకుందా? అవును నాన్న. అప్పటికి అక్కను మార్చడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కానీ అక్క నన్ను నమ్మకపోతే నేను మాత్రం ఏం చేయగలను? నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు సీత. సొంత అక్కే నీకు శత్రువై కూర్చుంది. అక్కని నేను శత్రువులా చూడడం లేదమ్మా, కానీ అక్క నన్ను స్నేహితురాలిగా కూడా చూడట్లేదు. మధు ఎందుకింతలా మారిపోయిందో అర్థం కావట్లేదు. మన పైన కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తోంది. అంతా మా అత్తయ్య వల్లే పిన్ని. ఆవిడే అక్కని మార్చేసింది. సూర్యబాబా బయటికి వస్తే తప్ప అక్క ఇక్కడి నుంచి వెళ్ళదు. సూర్య రిమాండ్లో ఉన్నాడు సీత, విచారణ జరుగుతుంది. ఈ స్థితిలో నేను ఏమీ చేయలేను. మీ పై అధికారులతో మాట్లాడొచ్చు కదా నాన్న. రిమాండ్ ఖైదీలు కోర్టు పరిధిలోకి వస్తారు సీత. సూర్య లోపల ఉండాలా బయటికి రావాలా అనేది కోర్టే తేల్చాలి. అక్క ఇక్కడ ఉండటం బావకు కూడా నచ్చదు నాన్న. అక్క అది అర్థం చేసుకోవట్లేదు, మొండిగా వాదిస్తుంది. తనతో గొడవ పడుకు సీత. మేమే ఏదో ఒకటి ఆలోచిస్తాంలే. ఉంటాము. నీ ఆరోగ్యం జాగ్రత్త సీత. అసలేంటండి ఇలా జరుగుతోంది? ఇలా జరుగుతుందని నేను ముందు నుంచే అనుకున్నాను. మనతోనే మధుమిత చాలా దారుణంగా మాట్లాడింది. సీతతో ఇంకెంత దారుణంగా ప్రవర్తించుంటుందో ఊహించుకోవచ్చు. మన మీద కోపాన్ని మధు ఇలా తీర్చుకుంటుందేమో బావా. నా మీద కోపం ఉంటే నన్ననలుగానే సీతను కష్టపెట్టడం ఎందుకు? అటు అత్తగారితో ఇటు అక్కతో సీత ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటి. మధు అప్పుడు నా పరువు తీసింది, ఇప్పుడు సీత ప్రాణాలు తీస్తోంది. తోడ పుట్టిన చెల్లెలివని నిన్ను ప్రాణంగా చూసుకున్నాను. నాన్న చనిపోయినా నా కష్టార్జితంతో నిన్ను ఏ లోటు లేకుండా పెంచాను. నీకు మంచి జీవితాన్నివ్వాలనుకున్నాను. కాని నువ్వేం చేశావు? నా గుండెల మీద తన్ని పరువు తీసి వెళ్ళిపోయావు. సుమతి, మీ అన్నయ్య నీకోసం ఒకటి తీసుకొచ్చారు. ఏంటన్నయ్యా? పట్టుచీరనా, ముత్యాల హారమా? కాదే, బంగారు మంగళసూత్రం. అర్థం కాలేదమ్మా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా. తెలుసన్నయ్యా, నీలాంటన్నయ్య ఉండటం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని మీ అన్నయ్య రెట్టింపు చేయబోతున్నారు సుమతి. నీకోసం మీ అన్నయ్య ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడే.
సంబంధమా? అవునమ్మా, అబ్బాయిది మన పక్కూరే, బ్యాంక్ మేనేజర్. నీకంటే ఎక్కువ జీతం, ఒక్కడే అబ్బాయి. ఆడపడుచులు ఎవ్వరూ లేరు. నీ ఫోటో చూడగానే అబ్బాయి తన అమ్మా నాన్నలు ఎంతో ఇష్టపడ్డారు. కట్నం ఎంతైనా పర్వాలేదు, నువ్వే వాళ్ల కోడలు అని మాటిచ్చేశానమ్మా. మాటిచ్చేసావా అన్నయ్య? ఏం సుమతి, మంచి సంబంధమే కదా? ఏమైందే, నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? ఈ సంబంధం చేసుకోనమ్మా. నేను అన్ని వివరాలు కనుక్కున్నానమ్మా. అబ్బాయి చాలా మంచివాడు. నీ కాబోయే అత్తమామలు కూడా నేనొకతన్ని ప్రేమించానన్నయ్యా. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.